అందరికీ నమస్కారం. నేను ఈరోజు గతంలో నేను ఒక వీడియో చేశా. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ గాడ్ అపియర్స్ బిఫోర్ అస్ అని చెప్పి. సో నేను చేసిన నా వీడియోకే నేను కౌంటర్ ఇచ్చుకుంటున్నా. అంటే ఆ రోజుల్లో నా అండర్స్టాండింగ్ కొంచెం పరిమితంగా ఉండేది. అదే ఆలోచన పద్ధతి రోజు రోజుకి పెరుగుతుంటుంది అంటారు కదా. అలాగే నా ఆలోచన పద్ధతి కూడా ఇప్పుడు కొంచెం పెరిగింది. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆ రోజుల్లో నేను చెప్పింది ఏంటంటే, మీరు భగవంతుడిని మనసు ద్వారా తెలుసుకుంటే, అంటే కోరికలు భగవంతుడు కనిపిస్తే కేవలం మీ దిక్కుమాలిన కోరికలు అడుగుతారు. ఆ కోరికలు అడిగి సాధించేది ఏముంటుంది, అంతేగాని మనసు ద్వారా గట్టిగా పొందితే అని చెప్పి. అయితే దాని తర్వాత నేను కూర్చొని ఆలోచిస్తుంటే తెలిసిన విషయం ఏంటంటే, మీ మనసే అసత్యం, మన మనసే అసత్యం. అసత్యమైన దానితో సత్యమైన దాన్ని ఎలా పొందుతారు? కాబట్టి భగవంతుడు అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేసేసి మనస్సు అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా నాశనం అవుతుంది అన్న దాని గురించే ఫోకస్ చేస్తే బాగుంటుంది అది అని చెప్పి రమణ మహర్షి ఒక మార్గం చెప్పాడు. ఎలా అంటే, ఏ ఆలోచన వచ్చినా ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించుకుంటే బయటికి పోతే ఇన్ఫైనెట్, లోపలికి పోతే ఒకటే. ఏంటది? అది నేను. ఆ నేను ఏదో ఒక రోజు మాయమవుతుంది. అప్పుడు మిగిలేది శూన్యమే. అది శూన్యమో లేకపోతే నెగిటివ్ ఇన్ఫైనెట్ నాకు తెలియదు. బట్ ఇది ఈ యాంగిల్లో మనం ఆలోచించుకొని భగవంతుడు అనేవాడు కేవలం ఒక మనిషిలాగా మనసు ద్వారా మనం ఆలోచించే ప్రతిదీ అబద్ధమే. అబద్ధంతో ఆలోచించే ప్రతిదీ అబద్ధమే కదా. అలాగే మనసు ద్వారా ఆలోచించకూడదు అనేదే నా ఉద్దేశం. సో నా వీడియో ఎందుకంటే ఈ వీడియోలు నేను ఎందుకు చేసుకుంటున్నాను అంటే, రేపు పొద్దున ఏదో ఒక రోజు నా పిల్లలే నా వీడియోలు చూస్తుంటారు. సో వాళ్ళకి వాళ్ళ తండ్రి గారు ఆలోచన పద్ధతి ఎట్లా ఉంది అని తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే. జై హింద్.